హలో వ్యూవర్స్ 5 డేస్ గోవా ట్రిప్ తర్వాత ఇంట్లో ఏదైనా చేసుకొని తినాలనిపించింది. అంటే ట్రిప్‌లో ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బానే ఉన్నింది. అయినా కూడా మన ఇంటి ఫుడ్డే కదా! సో, మంచిగా పూరి చేసుకొని కుర్మాలాగా చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను. ఇక వంట రెసిపీ ఒక్కటే కాకుండా అంటే ఒక షెఫ్ లాగా మొత్తం అరేంజ్ చేసి, సెటప్ చేసి వంటను ప్రొఫెషనల్‌గా చూపించేంత ఓపిక లేదు ఈరోజు. సో, నార్మల్‌గా ఇంట్లో ఎలాగైతే చిన్న చిన్న క్లిప్స్ వీడియోస్ చేసుకుంటామో అలాగే తీసేసాను వీడియో. ట్రైపాడ్ అంతా ఏం యూజ్ చేయలేదు. ఫస్ట్ ఒక టిప్ అయితే చెప్తాను. గోధుమ పిండి మనం చేత్తో కలిపేటప్పుడు చేతికంతా అంటుకొని నెయిల్స్‌లోకంతా వెళ్ళిపోయేసి అలా రోత రోతగా అయిపోకుండా ఫస్ట్ ఒక స్పూన్ తీసుకునేసి స్పూన్ వెనక సైడ్ నుంచి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ ఇలా కలిపేసేయాలి. కొంచెం మొత్తం పిండిలాగా లేకుండా పౌడర్ అంతా కూడా నీళ్ళు తడిచిపోయేలాగా మొత్తం తడిపోయేంత వరకు కూడా ఇలాగే కలిపేసేయండి. కలిపిన తర్వాత సమానంగా అవుతుంది. అంటే ఇలా చేయడం వల్ల చేతికి అంటడమే కాకుండా అంటే అంటకుండా ఉండడమే కాకుండా మనకి ఈక్వల్‌గా అంటే గట్టిగా ఫస్ట్ నుంచే గట్టిగా పిసుకుతూ కలుపుతూ నీళ్ళు పోస్తూ ఉంటే చపాతీలు కానీ పూరీలు కానీ గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, ఇలా స్పూన్తో అనడం వల్ల అంత ఈక్వల్గా సాఫ్ట్నెస్ ఉంటుంది పిండి. ఇక లాస్ట్లో అంతా తడిచింది పిండి అనుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకునేసి ఇలా కలిపేసి ఫాస్ట్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల కూడా చేతికి కూడా అంత ఇదిగా అవ్వదు, పాత్రకు కూడా నీట్గా ఉంటుంది. సో, ఇలా కలిపి పెట్టేసాను పక్కన. ఇంకా ఆ తర్వాత కర్రీకి స్టార్ట్ చేసుకున్నాను. గోవా ట్రిప్ గురించి వీడియోస్ ఏమీ పెట్టలేదు అనుకోవచ్చు మీరు. అది పెద్ద వీడియో అయితే చేయలేదు. 5 డేస్ ట్రిప్ కాబట్టి అదంతా కూడా వీడియో షూట్ చేసేకి నాకు మెమరీ సెట్ అవ్వలేదు ఫోన్లో. సో, చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను అప్పుడొకటి చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. అన్నీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చాలా ఉన్నాయి. ఉడుకుతున్నాయి ఉల్లగడ్డలు. మేము ఉల్లగడ్డనే అంటాం, అందరికీ అర్థం కాదు కాబట్టి ఆలుగడ్డ అని చెప్తున్నా. క్యారెట్ అవి ఉడికేస్తున్నా. కూరకి వేసిన తర్వాత ఉడికితే లేట్ అయిపోతుంది అనేసి శనగపిండి చాలా కొంచెమే ఉంది. బట్ బొంబాయి చట్నీ మాత్రమే చేస్తే ఇది సరిపోదు. అందుకు కుర్మా బొంబాయి చట్నీ కలిపి చేసేస్తున్నా. ఇవి రెడీ చేసుకుంటున్నా. ఇక ఈ ఉర్లగడ్డలు ఎప్పుడైతే అనుకున్నానో చెప్పాను కదా తెప్పించేసాను అనేసి. క్యారెట్ 2 ఉల్లగడ్డలు చిన్నమ్మ తీసుకొచ్చేసింది. చిన్నమ్మ రేపటికి రెడీ చేస్తూ ఉంది. చూపిస్తాను చూడండి. రేపటికి దొండకాయలు కట్ చేసి ఇవ్వమంటే కట్ చేస్తా ఉంది ఆంటీ. మార్నింగే వచ్చింది కదా ట్రిప్ నుంచి, మధ్యాహ్నం బయట తెచ్చేసుకున్నాము. ఇక ఉల్లగడ్డలు 2 ఉంటే సరిపోవు, కానీ మాకు చూడండి ఫెసిలిటీ అందరం ఒక చోటు ఉంటే ఎంత బాగుంటుంది కదా. దేవి పక్కిల్లే మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఏం ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా ఇలాగే తీసుకుంటాం. ఉల్లగడ్డలు ఉన్నాయా? తీసుకొని వచ్చేదేవి. పూరి చేస్తానా, వస్తావా? ఏం కూర వేసినావు? సాంబార్ తినబుద్ధి కాలేదులేదేవి. వచ్చేసి అట్లుంటుంది. పక్కనే ఉంటే అందరం ఏ ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా సర్దేసుకుంటాం. పిక్నిక్ లాగా ఇంకా రోజు మనకి ఇంట్లో పిక్నిక్ అనుకోండి. వచ్చేది ఏం వండుకున్నా కూడా వాళ్ళు ఒక్క కూర వేసుకుంటే 3-4 కూరలు అవుతాయండి అందరూ కలిపి. కూర కొట్టినప్పుడు అట్లే చేస్తాం, అందరం ఒకే చోట తెచ్చుకొని కూర్చొని తినేస్తాం. ఇది ఇన్ని వేస్తున్నాం ఎర్రగడ్డలు, టమాటాలు కూడా ఇంకొక 2 వేస్తాము. ఇది ఎప్పుడూ ట్రై చేయలే, బట్ నాకు అనిపించింది బాగుంటుంది ఇలా చేస్తే ఒకసారి అనేసి. కుర్మా అండ్ బొంబాయి చట్నీ 2 కలిపి అనమాట. ఇక దీనికోసం ముందు ప్యాన్ పెట్టుకునేసి మంచిగా కొద్దిగా నూనె వేసుకునేసి ఆవాలు జీలకర్ర వేసేసి అందులోకి ఎర్రగడ్డలు పొడుగ్గా కట్ చేసి వేసేసుకోవాలి. మా దేవి కట్ చేసి ఇచ్చేస్తుంది. దేవి అంటే ఎవరో కాదు, మా మామ భార్య. మరి పేరు పెట్టి పిలుస్తున్నావా ఏంటి అనుకోవచ్చు మీరు. మా మామ అంటే మా ఆయన వాళ్ళ అన్ననే. మా ఆయన కూడా నాకు మేనమామనే కాబట్టి మేమిద్దరం పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేదు. నాకు చిన్నప్పటి నుంచి, తనకు పెళ్ళైనప్పటి నుంచి కూడా పేరుతో పెట్టి పిలవడమే అలవాటు. మా ఇంట్లో అట్ట పంటిప్పులు కానీ పెద్ద చిన్న అట్లా ఏం లేదు. అందరూ ప్రేమగా కలిసిమెలిసి ఉంటారు. సో, మనస్పర్ధలు అనేది ఉండనప్పుడు ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు కదా, అలా అనమాట. తర్వాత ఆనియన్స్లోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసేసాను. అవి కొద్దిగా వేగితే చాలు. అందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసి సిమ్లో పెట్టేశాను. ఇది పసుపు చూడండి లాస్టింగ్ వచ్చింది. మీకు గుర్తుందా, మన దగ్గర పండిన పసుపు కొమ్ములు కొట్టించిన పసుపు అది అయిపోవచ్చింది. నాకైతే నెక్స్ట్ మన దగ్గర ఇంకా ఉన్నాయి మొక్కలు, అది కాపు వచ్చేసరికి అయిపోతుంది ఇది అనిపిస్తుంది. సో, సరిపోవచ్చు.
ఇక ఉల్లగడ్డలు అవి ఉడికిపోయేసాయి. ఇంకా టొమాటో కూడా మగ్గిచ్చేసాను. ఇంకా టొమాటో మగ్గి మసాలా పొడులన్నీ కూడా వేసేసాను. మామూలు మసాలా పొడులే, ధనియాల పొడి, కారం పొడి వేయలేదు, పచ్చిమిర్చి వేసేసాను, బొంబాయి చట్నీ టైప్ కాబట్టి. ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా వేసాను అంతే. ఇక శనగపిండి కలిపి నీళ్ళలో పెట్టేసుకున్నాను. మా దేవి పూరి చేయడం కూడా స్టార్ట్ చేసేసింది. ఒక సైడ్ ఆయిల్ కూడా పెట్టేసాను ప్యాన్లో. ఇక ఇది మసాలా అంతా కొంచెం పచ్చివాసన పోయేలాగా మగ్గేస్తూనే వాటర్ పోసేసి, ఆల్రెడీ ఉడికినాయి ఆలుగడ్డలు ఇవంతా కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఇది శనగపిండి నీళ్ళే పోసేస్తే సరిపోతుంది. నార్మల్ మసాలా వేసి కూరగాయల కర్రీలోకి శనగపిండి కలిపి వేసేస్తున్నా. సో కొంచెం గ్రేవీగా బాగా వస్తుంది, గుజ్జుగా. బొంబాయి చట్నీ లాగా కూడా, బొంబాయి చట్నీ అంటే ఉత్త శనగపిండితో చేస్తాం కదా మనం, ఆనియన్ వేసేసి. సో ఇలా 2 కలిపి వేసేసాను అనమాట, ఫాస్ట్ అవ్వడానికి. నాకైతే బాగా ఆకలిస్తూ ఉండింది. 6కే స్టార్ట్ చేసేసాను, 7కి అంతా అయిపోయింది. తినడం కూడా అయిపోయింది. ఇంతమంది హెల్ప్ చేస్తే ఫాస్ట్ అయిపోతుంది కదా మరి వంట. కూర కూడా 5 మినిట్స్లో ఉడికిపోయింది అది. ఇంకంతే అండి. చల్లారితే ఇదిగో ఇలా గట్టిగా అయిపోయింది. కూర అయితే రెడీ అయిపోయింది. మా దేవి వాళ్ళకి కాస్త బాక్స్కి వేసేసాను. వాళ్ళు ఇంత అర్లీగా తినారనమాట. ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో ఉన్నది ముగ్గురే. చిన్న కొడుకు, మా దేవి, మా మామ, ముగ్గురే. పెద్దోడు వెటర్నరీ డాక్టర్, బెంగళూరులో జాబ్, సో అక్కడ ఉన్నాడు. ఇంకా వాళ్ళు కాస్త లేట్గా తింటారు కాబట్టి నేనైతే చాలా ఫాస్ట్ అర్లీగా తినేస్తాను ఈవినింగ్. వాళ్ళకి బాక్స్ కేసి పెట్టేశాను, తీసుకెళ్ళిపో అని చెప్పేసి. పూరీస్ కూడా పెట్టేసి పంపించేశాను. ఇక దొండకాయలు అయితే రెడీ అయిపోయినాయి, కట్ చేసి పెట్టింది ఆంటీ రేపటికి. ఇవి కందులు, సీడ్స్కి అడిగారు కదా, అవి ఎండబెట్టి పెట్టాం టేబుల్ పైన. ఇక నేనైతే పెట్టేసుకుంటున్నాను మంచిగా. నాకు కూర ఎక్కువ ఉండాలి. రైస్ కానీ ఇంకేదైనా కూడా, చపాతీ, పూరి, రైస్ ఏదైనా తక్కువ తీసుకుంటాను. కర్రీస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. ఎక్కువ మసాలాలు, కారం ఇవి వేయను, తక్కువ వేస్తాను. వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఇవంతా ఎక్కువ వేసి చేస్తాం కాబట్టి కర్రీస్ ఎక్కువ తినే అలవాటు మా ఇంట్లో. నాలాగా అలవాటు ఎవరికి లేదు మరి. అందరూ లైట్గానే తింటారు కర్రీస్, నేను మాత్రం నా పెద్ద కొడుకు వచ్చింది నా అలవాటు, ఎక్కువ తింటాను కర్రీస్. సో చాలా టేస్టీ అనిపించింది. నేను చేసుకున్న నిమ్మకాయ ఊరగాయ కూడా కాస్త వేసుకున్నాను. నిమ్మకాయ ఊరగాయ ఉంటేనే ముద్ద దిగుతుంది. ఇంకొక టిప్ ఈరోజు, ఎప్పుడైనా ఇది అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాను, మొదటి ముద్ద ఊరగాయతో తిన్నామంటే అది సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి తిన్న ఫుడ్ అంతా తొందరగా డైజెస్ట్ అయ్యేకి హెల్ప్ చేస్తుంది. ఇక తిండి అయిపోతూనే ఇదేంటి ఇది వేషం అనుకుంటున్నారా, ఇంకంతా తిరిగి వచ్చాం కదా 5 రోజులు, మాకు అంత కర్రగా అయిపోయింది. ఉన్నది అంతంత మాత్రం కలరు, ఇంకా అది కూడా పోగొట్టుకుంటే. ఇంకా రేపు ఫంక్షన్ ఉంది, అది ప్రీ రిలీజింగ్ ఈవెంట్ ఉంది మూవీది, పిలిచారు, యూట్యూబర్స్ని పిలిచారు. ప్లస్ నేను ఆల్రెడీ 2 మూవీస్లో చేశాను కాబట్టి డైరెక్టర్ సార్ కాల్ చేసి పిలిచారు. సో మరి అలా పోతే, నువ్వు కాదమ్మా, నేను సుష్మా అనే ఆమెను పిలిచాను యూట్యూబర్ని, నువ్వెవరో వచ్చావు, నువ్వు కాదనేస్తారేమో, కనుక్కోరేమో అనేసి కాస్త ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను, ట్యాన్ ప్యాక్, కొంచెమన్నా ట్యాన్ తగ్గుతుందని. వెనక అందకుంటే మా చిన్నమ్మ హెల్ప్ చేసింది. మంచిగా కన్నుకు కూడా పెట్టేస్తున్నాను, ఎందుకంటే బ్లీచ్ ఉన్నది, అమోనియా లెవెల్స్ ఉన్న కెమికల్ బ్లీచెస్ అయితే కన్ను దగ్గర పెట్టకూడదు, కన్నుకు చాలా దూరంలో వేసుకోవాలి. కానీ మెయిన్ మన కళ్ళే కదా ఎక్కువ అలసిపోయేది. సో నేనైతే అమోనియా ఉన్న బ్లీచెస్ ప్రిఫర్ చేయను. ట్యాన్ ప్యాక్ కానీ లేదా నేను తయారు చేసుకున్న సున్నిపిండి కానీ, ఆ రెండే ప్రిఫర్ చేస్తాను. ఎమర్జెన్సీ గ్లోకి అయితే, అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గ్లోకి అయితే ట్యాన్ ప్యాక్ వేసుకుంటాను తప్పదు కాబట్టి. రెగ్యులర్గా టైం ఉంటే, ఒక 2-3 డేస్ టైం ఉందంటే రోజు ఒక 20 మినిట్స్ మాది సున్నిపిండి పెట్టుకున్నామంటే ఇంకా పుట్టిన బిడ్డ నుంచి ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏం కాదు. సో అది యూజ్ చేస్తాను ఇంకా డైలీ. ఇలా ప్యాక్ వేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. ఇది అమోనియా ఉండదు, కెమికల్ ఉండదు కాబట్టి కొంచెం బెటర్. కెమికల్ అంటే కెమికల్ లేని ఏది లేదులేండి. ఇప్పుడు మన ఆయుర్వేదిక్ సున్నిపిండి హెయిర్ ఇది ఫేస్ ప్యాక్, బాడీ ప్యాక్, కంప్లీట్ బాడీ వాడుకోవచ్చు. అదైతేనే కెమికల్ లెస్, 100 to 100% మూలికలేసి చేసిందే. మనం వీడియో కూడా పెట్టామది, అది కావాలంటే సీడ్స్తో పాటే ఆర్డర్లో దొరుకుతుంది. నాకైతే ఇలా తుడిచేటప్పుడు ఏమనిపించిందంటే, ఆగోరా బాబాలు పూసుకుంటారే ఫోర్ హెడ్కి, అదంతా పూసుకొని బొట్లు పెట్టుకుంటారు కదా, అలా అనిపించింది నాకు. కాసేపు చూసుకున్నాను అలాగే, ఫనీగా అనిపించింది. సో అది క్లీన్ చేసుకున్నాక కొద్దిగా బెటర్ అనిపించింది ఫేసు. ఇప్పుడు ఫిల్టర్స్ అవంతా లేకుండా ఇది నా ఫేస్ చూడండి, నామాలు పెట్టాలనిపించింది, అఘోర పాపాలు ఉన్నట్టే ఉంది. మొత్తానికి ఫుడ్ తిన్నాక మనము ఒక
మళ్ళీ ఇంకొక టిప్ ఈరోజు ఫుడ్ తిన్నాక 10 మినిట్స్ ఖచ్చితంగా వాక్ చేయాలి, లేదా ఏదో ఒక పని చేసుకుంటూ తిరగాలి, కూర్చోకూడదు. ఆ 10 మినిట్స్ మీకు 30 మినిట్స్ కార్డియో అంటే 30 మినిట్స్ థ్రెడ్మిల్ వాక్ కానీ స్పీడ్ వాక్ చేసినంత బెనిఫిట్ అనమాట. సో కూర్చోకండి, బొజ్జ ఎక్కువ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. తిన్నాక ఏ పూటైనా తిన్నాక 10 మినిట్స్ వాక్ చేసేకి ట్రై చేయండి. నేను ఇంకా ఈ ప్రిపరేషన్స్లో కూర్చోకుండా తిరిగాను కాబట్టి నాకు సరిపోయింది, 30 మినిట్స్ అయిపోయింది అప్పటికే. సో కాస్త బెటర్ అనిపించింది చేయకంటే. ఇది ఫిల్టర్ లేకుండా, మేకప్ లేకుండా మన అస్సలు ఫేస్. సో ఇది అండి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది. మరిన్ని మంచి వీడియోస్తో, మంచి ఇన్ఫర్మేషన్తో, టిప్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇక నెక్స్ట్ రేపటి ఈవెంట్ ఏంటి, ఏం చేసాము, ఏం మూవీ అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్. అది సిల్వర్ నిజమైన గోల్డ్ చెప్పు. ఇది పంచలోహం, సిల్వర్ గోల్డ్ దాన్ని పంచలోహం అంటారు నాన్న. 5 మెటల్స్ కలిపి చేస్తారు. ఏం మెటల్స్ నాకు అంత ప్రాపర్ తెలియదు నాన్న. రాగి, ఇత్తడి, సిల్వర్, వైట్ గోల్డ్. అబ్బా గోల్డ్ బేస్ అంత సీన్ లేదు. 100 రూపీస్ పంచలోహం అంటారు.